క్రిష్. క్రిష్, ఈ రూమ్ లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రిష్. ఇంకెలా మాట్లాడతారు? ఇన్నేళ్లు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ అవర్నా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్లు హ్యాపీనెస్ లో హ్యాపీ సిచ్యువేషన్స్ లో ఉన్నాను, మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను. చూద్దాం ఇదెలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ cheer up. నీకు విషయం తెలుసా, మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేట్ లో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే, అయి ఉంటుంది. అద్ది అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను, ఓ థ్యాంక్స్ పడేవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో, బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. అవును, అందరినీ టచ్ చేసావు, మరి ఆడేడి? ఎవరు? ఎవడి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను ఆడే, నీ బావ. నీ చెల్లికి కడుపైతే నా ఒక్కడి తప్పే ఎలా అవుద్దిరా? పెళ్లి చేసుకుంటావని నమ్మి మోసపోయి నాకు మీసం మొలవక ముందే భూమి మీద ఆశపడ్డాన్రా. దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు. అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడిందనుకుంటానే గాని మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా? అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రా? పక్కూరెళ్ళి కడుపు తీయించాయి, లేదంటే ప్రతిరోజు నీళ్ల కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు. పడికెళ్ళిన నీ పిల్లలు. అన్నా, నీకోసం ఎవడో వచ్చాడన్నా. ఎవడ్రా? నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడ్రా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముణ్ణన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి. భూమే, రాయ్, తప్పు చేసావురా. ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసు అన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసు అన్నయ్య, కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయి, తప్పదు కదా. భూమే దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎందుకు ఆపావునన్నా? దాని ముందే వాడిని వేసేసేవాడిని. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మావ తెలియకుండా జాగ్రత్త పడ్డాను రా. నీ మావ మనకు మాటిచ్చాడుగా, ఆడే చూసుకుంటాడులే. రా తాత రా. నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు గాని దానివల్ల బకరాగడి జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు. ఏం తాత ఇది? అయ్యో నాన్న, నువ్వు రాకపోతే నా మనవరాలి జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా.
తల్లి లేని పిల్లని తలా ఒక చెయ్యి వేసి పెంచారే గాని దానికి తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. భూమి అని దాని పేరుకు తగ్గట్టుగానే అన్ని లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయటపడలేదు. ఈ ఇంటికొచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత, మీరందరూ చెప్పినా మీ కొడుకు అర్థం చేసుకోడా? ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం. నేను కూడా అంతేనేమో. ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా, ఆ ఊరాడు ఈ ఊరాడు కొట్టుకోపోవటం దానికి కారణం నేనే. వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనే. వాళ్ళిద్దరూ నీ కొడుకులా? సర్లే, నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను. అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా. అవును, మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు. ఆ పట్నంలో ఇరుకిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు. చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. తాత దగ్గర 500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? విన్నారే, నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్ను ఎలా బయటికి పంపాలని తెగ స్కెచ్లేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నావేంట్రా? అబ్బా, చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? గుద్దుతే గుండె 16 ముక్కలైపోద్ది. రారే, అరే ఈ విషయం మావి తెలిస్తే ఏమవుద్దిరా? వద్దన్నయ్య, అయిపోతాను. ఆహా, అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తే ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుందేంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా, గ్లామర్ మెయింటెనెన్స్ సారా అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దేరా. నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందిరా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా దిగిపోయావు. తినంది. ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా, మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, మనం వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్. కర్మ అన్నయ్య, కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది. వచ్చుగా ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. రేయ్, ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగాళ్ళే అన్నయ్య. మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవునరే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క. కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా. ఊరుకా. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. తుడిచే. ఓవరాక్టింగ్ ఆపుతావా? ఆపేసి అన్నయ్య. ఒరే చిట్టిగా, అన్నయ్య, నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్దు రే. నాకు అర్థమైంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్ రాత్రి నుంచి అడుగుతున్నారు కదా, మామయ్య గారు వచ్చారు.